పార్టీ అధినేత, సినిమా హీరో విజయ్ తన యొక్క రాజకీయ పర్యటనను ప్రారంభించారు. ఈ రాజకీయ పర్యటన ప్రారంభించక ముందల ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన మాట్లాడుతూ, నాకు రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేదు. రాజకీయాలు నాకు బంధువులు లేకపోయినా గానీ, రాజకీయాలను శాసించే శక్తి మటికి నాకు ఉందని ఆయన చెప్పడం జరిగింది. ఫస్ట్ నుంచి అదే కండిషన్ మీద ఆయన వస్తున్నాడు. అదేవిధంగా ఆయన ఈ మన తమిళనాడు రాష్ట్రంలో ఏ పార్టీ గూడా బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ, ఏఎండీఎంకే గానీ, అన్నా డీఎంకే గానీ ఇలాగా చాలా పార్టీలుంటాయి. ఏ పార్టీ గూడా తను రాజకీయ పర్యటన ఇంతవరకు ప్రారంభించాల. కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రారంభించారు. ఇది ఒక మొదటి ముందడుగా మనం అనుకోవచ్చు. తన యొక్క రాజకీయ ఎత్తుగడలో. సో ఆయన ఈ రాజకీయాల్లో ఎక్కడి నుంచి ప్రారంభించారంటే తిరుచి నుంచి ప్రారంభించారు. తిరుచి అనేది ఒక మహానగరం, సుందరమైన నగరం తమిళనాడులో. ఈ తిరుచి నుంచి ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ ప్రారంభించడానికి కూడా ఒక పెద్ద రీజన్ ఉంది. ఎందుకంటే ఆ తిరుచి నుంచి అన్నాదురై కూడా అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. అన్నాదురై ఒక్కడు మళ్ళీ ఎంజీఆర్ కూడా ఇక్కడ మొట్టమొదట ఆయన యొక్క రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన సమావేశాలు కూడా ప్రధాన సమావేశం ఇక్కడ తిరుచి నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఆయన ఆ సభలో ఉద్దేశించి మాట్లాడుతున్నారన్నమాట. ఈ మ్యాటర్ మొత్తం. సో ఆయన అక్కడ ఉన్న ప్రజలకు ఆయన రాష్ట్ర ప్రజలకు ఏమని సందేశం ఇస్తున్నారంటే, అన్నా డిఎంకే, ఎంజీఆర్ ఇలాంటి వ్యక్తుల్ని నేను ఇన్స్పిరేషన్‌గా తీసుకొని నేను ముందుకు సాగుతాను అని ఒక సందేశాన్ని ప్రజల్లో ఇవ్వాలని ఇక్కడ తిరుచి నుంచి నేను ఈ మొట్టమొదటిసారిగా పర్యటన ప్రారంభిస్తున్నాను అని ఆయన ప్రజలకు చెప్పడం జరిగింది. ఆయన మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే ఇక్కడ డీఎంకే పార్టీని ఆయన మెయిన్ ఫోకస్ చేశారు. అంటే ఆయన ఫస్ట్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మెయిన్ టార్గెట్ ఏంటంటే డిఎంకే పార్టీ. ఆయన మాట్లాడుతూ డిఎంకే పార్టీ, టీవీకే పార్టీ రెండు పార్టీలు తమిళనాడులో. ఈ రెండు పార్టీలే రేపు ఎలక్షన్లో కూడా పోటీ ఉండేది అని చెప్పడం జరిగింది. మిగతా పార్టీలు ఉండగానే మెయిన్ ఈయన ఫోకస్ చేయడం డిఎంకేనే ఫోకస్ చేశారు ఫస్ట్ నుంచి. స్టాలిన్ కూడా మంచి పట్టున్న లీడర్. ప్రజెంట్ అక్కడ డిఎంకే పార్టీయే అధికారంలో ఉంది, రూలింగ్ చేస్తున్న పార్టీ అది. సో ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఆ సభలో స్టార్టింగ్ నుంచి చాలా ఆవేశపూరితంగా మాట్లాడుతున్నాడు. తన యొక్క వాక్చాతుర్యం కూడా చాలా సూపర్ ఉంది. ప్రజలను కూడా ఆకర్షించే విధంగా ఆయన వాక్చాతుర్యం కనిపిస్తుంది ఆయన మాటల్లో. చాలా చెప్పేటప్పుడు ప్రజల్లో కూడా క్లాప్స్ కానీ అన్నీ కూడా తిరిచి లౌకికవాదానికి, మత సామరస్యానికి పెట్టిన పేరు. అందుకే ఈ నేల మీద నుంచి నా రాష్ట్రం యొక్క మొదటి రాష్ట్ర పర్యటన కొనసాగిస్తున్నానని అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి కొనసాగించారు. డిఎంకే పార్టీ ఇస్తానని ఎక్కొట్టినటువంటి హామీల గురించి గలమెత్తాడు ఆవేశపూరితంగా. ₹3 తగ్గించి డీజిల్ ఇస్తానన్నారు, ఇవ్వలేకపోయారు. విద్యార్థులు రుణాలు అన్నారు, ఇవ్వలేకపోయారు. మహిళలకు 40% రిజర్వేషన్ అన్నారు, ఎక్కడ ఊసే లేకుండా పోయింది. మహిళలకు ₹1000 ఇస్తా అన్నారు. ఒక్కొక్క మహిళకు ₹1000 ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు? మీ పార్టీ కార్యకర్తలకి ₹1000 ఇస్తున్నారు కానీ అందరికీ అందట్లేదని ఆయన అక్కడ ఉద్దేశించి మాట్లాడారు. మహిళలకి ఫ్రీ బస్సు అన్నారు, ఉచిత బస్సు అని కూడా మహిళలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఉంటే ఆ ఊసే లేకుండా మీరు చేస్తున్నారు. కిడ్నీ దొంగతనం కుంభకోణంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మీ పార్టీ ఆ కుంభకోణంలో ఒక భాగం కాదా అని గలమెత్తి ప్రశ్నించారు. ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఆయన ఆ ప్రసంగంలో ఆవేశపూరితంగా మాట్లాడాడు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం వలన ప్రజలు ఆ సభను చాలా సక్సెస్ చేయడం జరిగింది. లక్షల్లో ప్రజలు వచ్చారు. ప్రజలు కూడా చాలా స్పందన ఉంది అక్కడికి. అదేవిధంగా ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ ఆవిడ కానీ ఒక పిల్లోడిని, అదేవిధంగా నెలన్నర పిల్లోని తీసుకొని వచ్చింది. ఆ పిల్లోని విజయ్ వాళ్ళ కుటుంబాన్ని చూసి ఆపి, వాళ్ళు యాక్చువల్గా హోటల్లో అక్కడ ఉన్నటువంటి హోటల్లో పనిచేస్తారు. ఆయన విజయ్ మీద అభిమానంతో ఆ సభకు వచ్చారన్నమాట. విజయ్ వారిని చూసి, ఎందుకమ్మా ఈ చిన్నపిల్లలను తీసుకొని రాకపోతే ఏమైందని తన యొక్క సంభాషణలు కూడా అక్కడ కొనసాగించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా
విజయ్‌ని ఉద్దేశించు ఇది ప్రజల పార్టీ. ఈ ప్రజలు గూడా అందరూ గూడా విజయ్‌కి మేము మద్దతుగా ఉంటాం. ఒక ఉద్యమంలాగా ఈ విజయ్‌కి మద్దతు పెరిగిద్దని అక్కడికొచ్చినటువంటి ప్రజలు ఆ పార్టీకి ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది. సో, ఇదంతా గూడా జరిగినటువంటి ఆ సభలో జరిగినటువంటి విషయాలు. ఓకే. థాంక్ యూ.